ఈ సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారులో అమర్చినటువంటి బాంబు పేలుడు చాలా ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధానిలో ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో పేలుడు సంభవించింది. మంటలు పక్క వాహనాలకు కూడా అంటుకున్నాయి. పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా ఢిల్లీ ఉలిక్కిపడింది. పేలుడు ధాటికి 5 కార్లు ధ్వంసమయ్యాయి, 2కి గాయాలయ్యాయి. అసలు ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? పేలుడు అని అంటున్నారంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర ఉందనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఈ భారీ పేలుడు సంభవించింది. కారులో అమర్చినటువంటి ఈ పేలుడు పదార్థాల ద్వారానే ఇది జరిగిందనే అనుమానాలు ప్రాథమికంగా మనకు అందుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, అసలేం జరిగింది? మెట్రో స్టేషన్ దగ్గర కారులో ఏదైనా పేలుడు పదార్థం ఉందని భావిస్తున్నారా? ఏం జరిగింది అనుకుంటున్నారు? ప్రాథమికంగా ఎలాంటి సమాచారం అందుతోంది? మెట్రో స్టేషన్ వద్ద కారులో పేలుడు జరిగింది. అయితే ఇందులో బాంబు పేలుడు వల్ల ఈ పేలుడు జరిగిందా, లేకుంటే మరే ఇతర కారణాల వల్ల పేలుడు జరిగిందన్న దానిపైన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే ఒక్కసారిగా కారు పేలడంతో దాదాపు దాని వెనుకున్నట్టు 3-4 వాహనాలను కూడా పూర్తిగా మంటలో దహనం అయిపోయాయి. సో 4కి గాయాలైనట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ తీవ్రమైనటువంటి భయాందోళన ఏర్పడ్డాయి. సరిగ్గా ప్రజలంతా తమ ఇళ్లకు వెళ్లేటువంటి సమయంలో మెట్రో స్టేషన్ సమీపంలో ఈ పేలుడు జరగడంతో ప్రజలంతా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున మంటలు మెట్రో స్టేషన్ సమీపంలో రావడంతో ప్రజలందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి. నిజానికి ఈ రోజు ఉదయాన్నే మనం చూసాం, హర్యానాలోని ఫరీదాబాద్ లో పెద్ద ఎత్తున దాదాపు 2900 కిలోల పేలుడు పదార్థాలను ఇటు హర్యానా ప్లస్ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మత కల్లోలాలు జరిపేందుకు, పేలుళ్లు జరిపేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నినట్టు పోలీసులు ఇప్పటికే కనుగొన్నారు. సో దాన్ని ఆ కుట్రను ఛేదించేటువంటి క్రమంలో భాగంగా ఈ రోజు భారీ ఎత్తున RDX అమోనియం నైట్రేట్ ను పోలీసులు కనుగొన్నారు. సో ఈ పేలుడుకు దానికి ఏమైనా లింక్ ఉందా అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఆ నేపథ్యంలోనే ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? పేలుడు తీవ్రత గురించి కానీ, లేకపోతే పేలుడు జరిగిన సమయంలో వచ్చినటువంటి శబ్దం విషయంలో కానీ భారీ శబ్దం ఏమన్నా వినిపించిందా? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? దాని తీవ్రతను ఏమన్నా చెప్తున్నారా? ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. సో పోలీసులందరూ కూడా ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని ఆ ఏరియానంతా కూడా కార్డన్ ఆఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి భారీ పేలుడు జరగడంతో ఒకసారిగా దేశ రాజధానిలో తీవ్రమైనటువంటి ఒక అలజడి అయితే రేకెత్తింది. ఎర్రకోట అంటే మనకు తెలుసు చాలా చారిత్రాత్మక ప్రదేశం. ఆ ప్రదేశం నుంచే ప్రతి ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజుల నుంచి ప్రసంగిస్తుంటారు. సో చాలా చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రాంతం. దేశ విద్యాలయాలకు సంబంధించినటువంటి పర్యాటకులు కూడా అక్కడికి వస్తుంటారు. సో చాలా కీలకమైనటువంటి ప్రదేశంలో ఈ పేలుడు జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇది ఉగ్రవాదులు చేసినటువంటి కుట్రనా, లేకుంటే ఇంకేదైనా పేలుడా అనేటువంటి అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది. సో పోలీసులు గత 2 రోజుల నుంచి కాశ్మీర్ లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కుట్రను ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ కుట్రలో ఇప్పటికే 2 డాక్టర్లు భాగస్వామ్యం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ప్రొఫెషనల్స్ ను, స్టూడెంట్స్ ను టార్గెట్ చేసుకుని వారిని రాడికలైజ్ చేసి వారిని ఈ ఉగ్ర కుట్రలో భాగస్వామ్యం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఆ క్రమంలోనే ఈ రోజు ఉదయాన్నే ఉగ్ర కుట్రను చేసి వారి కుట్రనంతా కూడా భగ్నం చేసినటువంటి పరిస్థితి చూసాం. సో దానికి కొద్దిసేపటి కిందట జరిగినటువంటి ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుడుకు లింక్ ఉందా అనేటువంటి అనుమానాలు అయితే కనబడుతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి పోలీసులు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రాథమిక సమాచారం మాత్రమే మన దగ్గర ఉంది. సో ప్రస్తుతానికి ఆ కారులో ఈ పేలుడు జరగడంతో పక్కన ఉన్నటువంటి అనేక వాహనాలకు మంటలు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి. సో ఆ మంటలను ఆర్పి పరిస్థితిని సాధారణ స్థితించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ అక్కడ ఫైర్ టెండర్స్ పంపింది. సో వాటి అగ్నిని అంతా కూడా మంటలన్నింటినీ కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సో మొత్తానికి దేశ రాజధానిలోని చారిత్రాత్మక ప్రదేశంలో ఈ పేలుడు జరగడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు, భయానికి లోనయ్యారు. ఈశ్వర్, వెంకటేష్, ఆ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందని అనుకోవచ్చు? కొన్ని చూస్తుంటే అక్కడ
పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందేమో అన్నట్టుగా దృశ్యాల్లో కొంత కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు? భారీ శబ్దం ఏదన్నా విన్నారని చెబుతున్నారా? అదే సమయంలో అది రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతమా ఈ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 అని అంటున్నారు? ఖచ్చితంగా ఇది చాలా రద్దీ ఉన్నటువంటి ప్రాంతం, చాలా మార్కెట్ ఏరియా. మన దగ్గర బేగం బజార్ తరహాలో ఎలా అయితే జనం రద్దీగా ఉంటారు, సో అలాంటి మార్కెట్ ఏరియా, పెద్ద ఎత్తున వాణిజ్య సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతం. ఎర్రకోట చుట్టుపక్కల చాలా ఓల్డ్ ఢిల్లీగా దాన్ని పిలుస్తుంటారు. సో అటువంటి ప్రాంతంలో సరిగ్గా ప్రజలందరూ కూడా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం ఇది. సో మెట్రో స్టేషన్ వద్ద ఈ పేలుడు జరిగిందంటే ఖచ్చితంగా ఇది టార్గెటెడ్ గా జరిగినటువంటి అటాకా, లేకుంటే ఇందులో బాంబు పేలుడు జరిగినా, లేకుంటే మరే ఏదైనటువంటి ప్రమాదం వల్ల ఈ పేలుడు జరిగిందన్న దానికి సంబంధించి ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. సో మేజర్ బ్లాస్ట్ అయితే జరిగింది. సో ఆ మేజర్ బ్లాస్ట్ జరిగిన కారణంగానే పెద్ద ఎత్తున వాహనాలను కూడా మంటల్లో తగలబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ దృశ్యాలన్నీ కూడా కనబడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణాపాయం జరిగిన దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఒక సమాచారం లేదు. సో నలుగురికి అయితే తీవ్రమైనటువంటి గాయాలైనట్టుగా తెలుస్తోంది. సో పేలుడు పదార్థాలు కారులో ఉండి కారులో పేల్చేశారా, లేకుంటే కారులో గ్యాస్ సంబంధించినటువంటి ఏదైనా పేలిందా అనేది మనకు ఇంకా నిర్ధారణ కానీ కావాలి. వెంకటేష్, సంఘటనా స్థలానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టు కాదు, ఏదో కుట్రపూరితంగానే జరిగిందా అన్న అనుమానాలు బలపరిచేలా అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉందా అన్న అనుమానం కలుగుతోంది. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడికి చేరుకోబోతున్నారు అని అంటున్నారు. వారు అక్కడికి చేరుకున్నారా? ఇది ప్రమాదమా, లేకపోతే ఏదైనా భారీ కుట్ర, ఉగ్రవాద కుట్ర ఏదన్నా జరిగిందని మనకు తెలిసే అవకాశం ఉందా? ఇది బాంబు పేలుల్లో లేకుంటే ప్రమాదంలో భాగంగా జరిగినటువంటి పేలులు అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. సో పోలీసులు అయితే ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. సో వారంతా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని ఆ పోలీసులు అందరూ అక్కడ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఇమ్మీడియట్ గా అక్కడ ఇంకా ఏమైనా ఇలాంటి పేలని పదార్థాలు ఉన్నాయా లేదా అన్న దానిపైన దృష్టి పెట్టింది. సో వాటిని కార్డన్ ఆఫ్ చేశారు. సో కార్డన్ ఆఫ్ చేసి పోలీసులు అంతా ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని అక్కడికి సాధారణ ప్రజలు ఎవరిని అనుమతించకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. చాలా రద్దీ ప్రాంతం అది. సో ఆ రద్దీ ప్రాంతం ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మరే ఇతర పేలులు జరిగి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు దీనికి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే మన వద్ద ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంది. ఈశ్వర్.